అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నట్టు ఆత్మీయులారా, మీ అందరికి మరొకసారి నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రేమ వందనాలు. మీకు మీ కుటుంబాలకు సమాధానము నెమ్మది కలుగును గాక. నేటి దేవుని కృపావార్తగా వాగ్దానము ఇర్మీయా గ్రంథం 30:17 ఈ విధంగా రాయబడింది. నీకు ఆరోగ్యం కలుగు చేసేదను, నీ గాయమును మాన్పెదనన్నాడు. యువర్ హెల్త్ ఈజ్ మోర్ బెటర్ దాన్ ద వెల్త్. ప్రపంచంలో మనిషికి ఆరోగ్యం లేకపోతే ఎన్నున్నా అంత వ్యర్థంగానే ఉంటుంది. నడవాలన్నా, కూర్చోవాలన్నా, మాట్లాడాలన్నా, ఏ పని చేయాలన్నా ఆరోగ్యం చాలా అవసరమైంది. ప్రభు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు ఆరోగ్యం కలుగు చేసేదను, నీ గాయములు మాన్పేదను. ఆరోగ్యం కలుగు చేస్తాడు, గాయమును మాన్పుతాడు. మనకు కలిగిన ప్రతి గాయమును మాన్పగల శక్తిమంతుడైన దేవుడు ఆయన. విశ్వసించి ప్రార్థించి భయభక్తి కలిగి దేవుని సన్నిధిలో జీవిస్తున్న ఆత్మీయులారా, మనిషికి కావాల్సింది ముందు ఆత్మరక్షణ, ఆ తర్వాత ఆరోగ్యము, అలాగే మనశ్శాంతి, సమాధానం కావాలి. 3 యోహాను పత్రిక 2వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు ఎదుగుచు సౌఖ్యంగా ఉండవాలని కోరుచున్నాను. సో యాజ్ యువర్ సోల్ ప్రాస్పరత్, బీ ఇన్ గుడ్ హెల్త్ అండ్ ప్రాస్పర్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. ఈ వాక్యాలు పెట్టిన మీ జీవితాలకు ఆరోగ్యమును ప్రభు కలుగు చేసి మీ ప్రతి గాయమును మాన్పగల శక్తిమంతుడు. శరీర బలహీనతలు ఉండొచ్చు, మానసిక అనారోగ్యాలు ఉండొచ్చు, అలాగే ఆత్మ సంబంధమైన రోగమై ఉండొచ్చు, అదే పాపం. నీ ఆత్మలో ఉన్న పాప రోగాన్ని తొలగించేవాడు ఆయనే. నీ శరీరంలో ఉన్న ప్రతి రోగమును, మీ సర్వరోగమును తొలగించగల శక్తిమంతుడు ఆయనే. ఆయనది విశ్వాసం నుంచి ప్రార్థిద్దాం. యెషయా 53:4-5 వచనాల్లో నిశ్చయముగా ప్రభు మన రోగములను భరించాట, అతడు పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలుగుచుందన్నాడు. మీకు స్వస్థత కలిగి మీ గాయములు మానిపోయి మీరు ఆరోగ్యవంతులై దేవుని మహింపరిచేవారుగా, ప్రభు చేతులు బలమైన సాక్షులుగా ప్రభు మిమ్మల్ని వాడుకోవాలని మా ప్రార్థన. ఒక చిన్న కీర్తన పాడుకుందాం ప్లేరా. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, బాధించిన స్వస్థపరిచేది నీవే, బాధించిన స్వస్థపరిచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. దేవుని విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు ప్రభు అయిన దేవుడు మీకు ఆరోగ్యమును కలుగు చేసి మీ గాయమును మాన్పి ఆయన మహిమ పొందును గాక. మీ జీవితాల్లో కొన్ని గాయాలున్నాయి, ఆ గాయాలు మాన్పగల శక్తిమంతుడు ఆయన. గాయాలు అన్నప్పుడు భౌతిక దేహానికి కలిగిన గాయాలు కావచ్చు, మనసుకు తగిలిన గాయాలు కావచ్చు, గుండెకు తగిలిన గాయాలు కావచ్చు. గుండెకు తగిలిన గాయాలు బయటికి కనబడవు, మనసుకు తగిలిన గాయం బయటికి కనిపించదు. కానీ దేవుడు నీ హృదయాన్ని ఎరిగినవాడు, నీ మనసును ఎరిగినవాడు. మీ జీవితంలో ప్రతి అవసరం కూడా తీర్చగల శక్తిమంతుడైన దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని ప్రార్థిస్తూ ఉండగా, మీ భారం యెహోవా మీద మోపినప్పుడు ఆయన మీ గాయములు మాన్పి మీకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. అలాగే లేఖనాల్లో మనం చదువుతున్నప్పుడు వారు పీడించబడుతున్న ప్రతి రోగము నుండి ఆయన వారిని విడిపించి బాగు చేశాడు. మీలో కొందరు కొన్ని సమస్యల చేత పీడించబడుతున్న, రోగముల చేత పీడించబడుతున్న ఈ వాగ్దానం ధ్యానిస్తుండగా ప్రభునామములో మీకు విడుదల వచ్చునుగాక, స్వస్థత కలుగునుగాక. ఆయన పొందిన గాయములు మిమ్మల్ని స్వస్థపరచాలి మా ప్రార్థన. అలాగే 1 పేతురు 2:24 వచనంలో ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థతను పొందుచున్నాం. దేవుని కనికరము, దేవుని దయ, ద కంపాషన్ ఆఫ్ క్రైస్ట్ మే హీల్ యూ అండ్ డెలివర్ యూ కంప్లీట్లీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసుకు కృపా సమాధానాలు మీకు మీ కుటుంబాలకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. డే లార్డ్ జీసస్, ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ ప్రజలను తాకువాడు, బలపరచువాడు, విడిపించువాడు నీవే. నీ ప్రజలు కలిగిన ప్రతి గాయమును మాన్పువాడు. ఇదిగో నాయనను వాగ్దానం చేశావు, నీకు ఆరోగ్యం కలుగు చేసేదను, నీ గాయములు మాన్పెదనన్నావు. నీ ప్రజలు ఎవరైతే అనారోగ్యంతో బలహీనత ఉన్నారో, అది శరీర సంబంధమైన అనారోగ్యమైన, మానసికమైన రోగమైన మీరే స్వస్థపరిచి ఆరోగ్యమును వారికి అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. రోగ పడకల మెండు వారిని లేవనెత్తండి. మా సంకటములు బాపువాడు నీవే. నీవిరు పొందిన గాయముల చేత మాకు స్వస్థను అనుగ్రహిస్తున్నాం. అలాగే ప్రభువు నామములో ప్రార్థిస్తుండగా ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా,
వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. మనసుకు తగిన గాయాలు, గుండెకు తగిలిన గాయాలు, శరీరానికి తగిలిన ప్రతి గాయము యేసు నామములో మాన్పించి మీరు మహిమ పొందమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. క్రీస్తు యేసు కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు ఆల్. మే గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి దయాకిరీటం ధరింప చేయనుగాక. మీకు వాగ్దానం యెషయా 48:17 నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించుదును. Those who are celebrating birthday, this is the promise of God for you. He directs you in the way you should go. మీరు వెళ్ళాల్సిన మార్గాన్ని దేవుడు మీకు డైరెక్ట్ చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు రాకడ ఆలస్యమైతే మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయునుగాక. నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించుదును. ఐ విల్ గివ్ యూ హానర్ అండ్ ప్రైజ్. జెఫన్యా 3:20. ఈ వాగ్దానాన్ని బట్టి దంపతులని మిమ్మల్ని దేవుడు దీవించి ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు పెరిగినట్లు, లవ్ అండ్ ఎఫెక్షన్ మే ఇంక్రీజ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. Nothing in the world can come with you but show your love and affection. It they will never forget. May God bless you. ఒకరి పట్ల ఒకరు సహనము, ప్రేమ కలిగి ఉండేవారుగా ప్రభు మీ కుటుంబాలను ఆదర్శ దంపతులుగా మార్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.